కూటమి ప్రభుత్వంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ప్రజల తరపున నిలబడడం లేదు, ప్రజల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నాడు మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు. కేవలం మీరు చేస్తున్నది ఏంటంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేస్తున్నారు. అంటే ఈ రోజుకి కూడా మీరు పల్లెల్లో వెళ్తునేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జైల్లో మట్టి పెడుతున్నారు. లోకేష్ గారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక రెడ్ బుక్లో రాసుకొని దాన్ని అమలు చేస్తున్నారు. మీరు కానీ మీ తండ్రి గారు కానీ రాబోయే రోజుల్లో మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ప్రజలకు పాలన చేస్తుంటే ఏవైనా ప్రజలకు అందనప్పుడు ప్రతిపక్షం మాట్లాడడం అనేది నాటి నుంచి నేటి వరకు సాంప్రదాయం ఉంది మనకి. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయానికి తిరోధకాలు వదిలి కేవలం కక్ష సాధింపు చర్యలు చేసి ఈరోజు మీ పబ్బం గడుపుకున్నటువంటి వైనం ప్రజలందరూ కూడా గమనించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మళ్ళీ తిప్పికొట్టడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.